ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. ఈశ్వర సృష్టి అంటే ఈశ్వరుడు ఏమైనా ఇల్లు కట్టాడా? ఈశ్వరుడు ఏమైనా కంప్యూటర్ తయారు చేశాడా? ఈశ్వరుడు ఏమైనా లైట్లు మైకులవి తయారు చేశాడా? ఈశ్వరుడు ఏమైనా ఇవన్నీ తయారు చేశాడా? ఇవన్నీ తయారు చేసిందంతా ఎవరు తయారు చేసుకున్నది? పోనీ జీవులంటే పశువులు పక్షులు కలిపి చేశాయా? కాదు. ఎవరు? మానవుడు. అంటే మానవుడు ఎలా తయారు చేశాడు వీటిని? తన లోపల నుంచే తయారు చేశాడా? కాదు. పదార్థాలు బయట ఉన్నాయి, కానీ బుద్ధిలో కలిగినటువంటి భావన, ఆ చిత్రీకరణ బుద్ధిలో కలిగింది. ఎలాగా? ఒక ఉంగరం తయారు చేయాలనుకోండి, ఉంగరపు ముద్ద బయట ఉంది, కానీ ఉంగరాన్ని ఎలా తయారు చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఎవరిది? కంసాలిది. డిజైన్ ఎవరిది? కంసాలిది. కాబట్టి బయట ఉంగరం ముద్దని చూసేటప్పటికే వాడికి ఉంగరం బుద్ధిలో తయారైపోయింది. దాన్ని తీసుకొచ్చి ముద్దలో చెక్కాడు, అది ఉంగరం అయింది. అంటే బయటకి వ్యక్తమవ్వక ముందే లోపల తయారైపోయింది. ఇప్పుడు మనం ఏమంటామంటే ఉంగరం తయారు చేశారా అని కంసాలను అడుగుతాం. తప్పు. ఉంగరం తయారు అయిపోయింది ఆల్రెడీ. కానీ వాడిని ఏమడగాలి? ఉంగరాన్ని వ్యక్తం చేశారా అని అడగాలి మనం. అంటే దాన్ని వ్యక్తీకరింపజేస్తున్నాడు అంతే. దాన్ని వ్యక్తీకరణ అక్కడ వ్యక్తపడుతుంది ఉంగరం అంతే బయట. అంతేగాని తయారైందా అని అడగక, ఎందుకని తయారైపోయి ఉంది వాడి బుద్ధిలో. బయట ఉంగరం ఎలా ఉందో అలా ఉండాలి అని అంటే ముందు ఎక్కడ ఉండాలి? అది ఉంగరం బుద్ధిలో ప్రతీతం అవ్వాలి. ఒక కంప్యూటర్ డిజైన్ చేయాలనుకోండి, ముందు ఎక్కడ తయారవుతుంది? బుద్ధిలో తయారవుతుంది. ఓ ఇల్లు కట్టాలనుకోండి, మొట్టమొదటి ఆర్కిటెక్చర్కి ఎక్కడ తయారవుతుంది? బుద్ధిలో తయారవుతుంది. బాగా చూడండి. అంటే ఈ జీవ సృష్టి అంటే ఏదైతే మనం తయారు చేసుకున్నామో, ఏదైతే ఈ నానా వస్తువుల సమ్మేళనంతో సమూహంతో సమకూర్చుకొని వీటిని కొన్ని రూపాలుగా తయారు చేసుకున్నామో, శ్రద్ధగా వినండి. ఒక ఫ్యాన్ అన్నా, ఒక లైట్ అన్నా, ఒక మైక్ అన్నా, ఒక కెమెరా అన్నా, ఒక కంప్యూటర్ అన్నా, ఏదైనా ఈ వస్తు జాతమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ ప్రపంచాన్ని, జీవ ప్రపంచాన్ని, జీవ సృష్టిని ఏదైతే జీవుడు తయారు చేసుకున్నాడో, ఎక్కడి నుంచి తయారు చేశాడు? అంతర్గతం, లోపల తయారు చేసుకున్నాడు. లోపల తయారైంది. బాగా ఆలోచించండి. ఈ లోపల ముందు తయారైంది కనుక బయటికి కూడా అది కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రతిబింబాలే. బాగా చూడండి. ఒరిజినల్గా ఉండేది ఎక్కడ? ఇక్కడ. అసలు ముందు తయారైంది ఎక్కడ? ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కనిపించేది ప్రతిబింబం. ఇదేంటి స్వామి, ఇది ఇక్కడే డౌట్గా ఉంది. ఇది ప్రతిబింబం అంటారంటే ఎస్. ఏదైనా ఒక మంచి బిల్డింగ్ కట్టారనుకోండి, స్వామీజీ హౌ ఈజ్ మై కాన్సెప్ట్, నా భావన ఎలా ఉంది? ఆలోచించండి. కట్టినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఇల్లు ఉందనుకోండి, దాన్ని ప్రతిబింబము అని అంటాం. ఎందుకనంటే అసలు బింబం ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ లేకపోతే అక్కడ లేదు. ఇంకొకటి, బయట కట్టకపోయినా సరే ఇక్కడ పుట్టింది అనుకోండి, ఇది అక్కర్లేదులే, ఈ డిజైన్ ఇంకో డిజైన్ వేసుకుంటామని వేసుకోవచ్చు. అంటే బయట కట్టకపోయినా లోపల ఉంటుంది, కానీ ఇక్కడ లేకపోతే బయట రాదు. కాబట్టి ప్రతిబింబం ఏది? బయటది. లోపలదేమిటి? బింబం. అయితే లోపల ఏం జరుగుతుంది? ఇది ప్రశ్న. లోపల ఎక్కడ అనంటే మనస్సు అనేటువంటిది, మనస్సు అనేటువంటి ఇంద్రియం ఏదైతే ఉందో, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ మనస్సు అనేటువంటి అంతఃకరణలో ఆ మనస్సు ఒక వృత్తిని తయారు చేస్తుంది లోపల. ఏమిటంటే ఇప్పుడు కుండను తయారు చేయాలనుకున్నాడు కుమ్మరి. లోపల ఆ కుమ్మరికి కుండ అనే ఆకృతి తయారవుతుంది. బాగా చూడండి. లోపల కుండ అనే ఆకృతి తయారవుతుంది. ఇప్పుడు ఆ కుండ అనే ఆకృతి తయారైనటువంటి ఆ కుమ్మరిలో ఆ కుండని బాగా దాన్ని అనుభూతి పొందుతాడు. ఇదిగో ఈ వంపు, ఇవెంత, ఈ షేపులు ఇలా ఉండాలి, దాని యొక్క మెడ ఇలా ఉండాలి, దాని యొక్క మూతి ఇలా ఉండాలి, పొట్ట ఇలా ఉండాలి, ఆ అడుగు మట్టి ఇలా ఉండాలి, అన్నీ ఒక్కసారి బాగా అనుభవిస్తాడు. దాన్ని అనుభూతి పొంది ఆ రూపాన్ని బాగా ధారణ చేసి అప్పుడు దాన్ని మట్టిలోకి దాన్ని జొప్పించి ఆ రూపాన్ని వ్యక్తీకరిస్తాడు. అర్థమైందే? కాబట్టి ఆ మట్టిలో కుండ తయారవ్వక ముందు మనస్సులో కుండ ముందు తయారైపోయింది. మట్టి కుండ కంటే ముందు మనోకుండ తయారైంది. బంగారు ఉంగరం కంటే ముందు మనో ఉంగరం తయారైంది. ఈ ఇల్లు తయారవ్వక ముందు మనస్సులో ఇల్లు తయారైంది. కాబట్టి మనస్సు అనేటువంటిది ప్రధానంగా మొట్టమొదట కల్పించుకుంటే కానీ బయటికి వ్యక్తం అవ్వదేదీను.
అయితే ఒక్కటి జాగ్రత్తగా వినండి, బయట మనం ఏ పదార్థాలని వాడుకున్నా, ఏం చేసినా, ఎన్ని చేసినా ఆ ఉపాదాన కారణం మనలోది కాదు. ఇప్పుడు బంగారు ఉంగరం తయారు చేసుకోవాలనుకోండి, లోపల బంగారు ఉంగరాన్ని ఊహించుకున్నాడు అనుకోండి కంసాలి. ఇప్పుడు ఎంత ఒక తులంతో మనం ఉంగరం చేయమని అనుకోండి, వెంటనే వాడి బుగ్గనో లేకపోతే వాడి చేతినో ఇలా గిల్లి బంగారం బయటికి తీసి దాంతో తయారు చేస్తాడా? కాదు. వాడు కేవలం నిమిత్త మాత్రుడే కానీ ఉపాదాన కారణం వాడిది కాదు. కాబట్టి మరి ఉపాదాన కారణానికి దేని మీద ఆధారపడాలి? ఈశ్వర సృష్టి. బాగా దేని మీద ఆధారపడాలి? ఈశ్వర సృష్టి మీద ఆధారపడాలి. అంటే పంచభూతాలు ఈశ్వర సృష్టం.